బావ తన తప్పు తెలుసుకుని నీకు క్షమాపణ చెప్తాడు. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. లేదురా, ఆయన ఒక మూర్ఖుడు. ఆయన మారడు. తప్పు చేసింది నేనైనా నా బిడ్డకి శిక్ష పడేలా ఉందిరా. రేపొద్దున వాడు పుట్టాక నీకు తండ్రి ఎవరో కూడా తెలియదు అంటే అంతకన్నా అవమానం ఏ ఉందిరా? అవమానం భరించే కన్నా నేను చచ్చిపోవడమే బెటర్ రా. వీడు పుట్టకుండానే చావడం నయం రా. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి, నేను చచ్చిపోతాను, నన్ను ఆపకండి. అక్క ఆగక్క, పిచ్చి పట్టిందా నీకు? నువ్వు ఇప్పుడు ఒక్కదానివి కాదు, ఇద్దరు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నువ్వు బతకాలి. ఆవేశం అన్ని సమస్యలకి పరిష్కారం కాదక్కా. నిజమే రవిచంద్ర, ఆవేశం అన్ని సమస్యలకి పరిష్కారం కాదని నాకు తెలుసు. కానీ ఈ సమస్యకి మాత్రం ఖచ్చితంగా ఆవేశమే కావాలి. ఏంటమ్మా నువ్వు అనేది? అవును, మీ అక్కని మీ బావ అవమానించగానే తమ్ముడివి కాబట్టి రియాక్ట్ అయ్యావు. మీ అక్కని అనుమానించినందుకు, అవమానించినందుకు ఆవేశపడ్డావు. ఇదే ఆవేశం కంటిన్యూ కావాలి. లేదంటే చిట్టెమ్మ వచ్చి నిన్ను బుజ్జగిస్తుంది, బతిమలాడుతుంది, నిన్ను నున్నగా దువ్వేసి నీకు మీ బావ మీదున్న కోపాన్ని పోగొట్టేస్తుంది. మళ్ళీ నిన్ను తన వైపుకి తిప్పుకుంటుంది. అదే జరిగితే మీ అక్క బతుకు నాశనమైపోతుంది. నీకు నేను మాటిస్తున్నానమ్మా, చిట్టమే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా సరే భాస్కర్ బావ తన తప్పు తెలుసుకునేంత వరకు నేను వాళ్లతో మాట్లాడను. వెరీ గుడ్ నాన్న, ఇదే మాట మీద నిలబడు. ఆ భాస్కర్ గాడు చచ్చినట్టు మన కాళ్ల దగ్గరకొస్తాడు. ఇన్నాళ్ళు వాళ్ళు చూసిన రవిచంద్ర వేరు, ఇక మీదట వాళ్ళు చూడబోయే రవిచంద్ర వేరు. నిజమా తమ్ముడు? ఇక నువ్వు చిట్టమ్మ వాళ్ళతో మాట్లాడవా? వాళ్ళతో కలిసుండవా? అవునక్క, ఇంతకు ముందంటే అమ్మ తెలుసో తెలియకో తప్పు చేసేది. అందుకే నేను చిట్టమ్మకి అండగా నిలబడ్డాను. మిమ్మల్ని ఎన్ని మాటలన్నా తన వైపే నిలబడ్డాను. కానీ ఏ తప్పు చేయని నిన్ను అవమానించారు. అందుకే నీ తరపున నేను నిలబడతాను. మా అక్కకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళు కొత్త రవిచంద్రని చూస్తారు. ఇంకేం భయపడకు నీలాంబరి, నీ తమ్ముడు నీ వైపు తిరిగాడు. ఇక నుంచి చిట్టెమ్మ ఆట కట్టయింది, మన ఆట మొదలైంది. చిట్టెమ్మ, ఇప్పుడు నీ మొగుడే నీకు శత్రువమ్మా. ఎలా నెట్టుకుంటూ వస్తావో నేను చూస్తాను. బావేటి ఇంకా నిద్ర లేవలేదా? బావా, 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 లే బావా. నువ్వా? నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? ముందు బయటికెళ్ళు. ఏటి బావా, ఏటలా మాట్లాడుతున్నావా? నీ గదిలోకి నేను రాకపోతే ఇంకెవరు వస్తారా? చూడు చిట్టమ్మా, జరిగింది చాలు. నేను నీ మాయలో పడి మా వాళ్ళని దూరం చేసుకుంది చాలు. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయలేం చిట్టమ్మా. అందుకే ఇక నుంచైనా మా అమ్మ వాళ్ళకి అండగా నిలబడాలనుకుంటున్నాను. మా అక్కకి తోడుగా ఉందాం అనుకుంటున్నాను. బావా, ఇప్పుడు ఏటైంది చెప్పు. రాత్రి మా అన్నయ్య ఎందుకలా మాట్లాడాడో తెలిసింది కదా. వద్దు చిట్టమ్మా, నువ్వు మాట్లాడటం మొదలు పెడితే నన్ను కన్విన్స్ చేసేస్తావు. ఆ తర్వాత నేను చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తాను. వద్దు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. మీ అన్నయ్య నోటితోనే నిజాన్ని ఎలా ఒప్పించేలా చేయాలో నాకు బాగా తెలుసు. బావా, నువ్వు అనవసరంగా అన్నయ్యని అపార్థం చేసుకున్నావు.
లేచిట్టమ్మా, ఇప్పుడిప్పుడే మీ గురించి బాగా అర్థం చేసుకుంటున్నాను. బావా బావా దేవుడా, బావకి నిజమట్ట చెప్పాలి. మా అన్నీ ఏం కావాలని మాట్లాడలేదు. ఆ పశుపతి మాట్లాడించాడని ఎలా అర్థమయ్యేటట్టు చేయాలి? నేనంటే ఎంత ప్రేమగా ఉండే బావ నా మాసు తెలిసిరాకపోతున్నాడు. దీనంతటికి కారణం ఆ పశుపతి గాడు. ఆడు గనక నాకు దొరకాలి అని కొట్టి కొట్టి సంపెత్తాను. చదవని లేచావేంటి కాంతమ్మా? అక్కర్లేదండి. ఆ దరిద్రుడు ఉన్న చోట మేం ఉండం. చిట్టమ్మ పేరు మీద ఆస్తి వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి కాబట్టి ఉంటున్నామండి. లేదంటే నిన్న వీడు చేసిన అవమానానికి మా ఊరు వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అదేంటి ఈ మాట్లాడతా? ఇంకేం మాట్లాడమంటావు భాస్కర్? నీకు నాకు విడాకులు వస్తాయని తెలిసినా కూడా పిల్లల మీద పిచ్చితో నెల తప్పాను. నాకు బాగానే బుద్ధి చెప్పావుగా. ఏటే నువ్వు నెల తప్పావా? నువ్వు తల్లివి కాబోతున్నావా? ఆహాహాహా, ఏం యాక్టింగ్ చేసిన యాక్టింగ్ చాలే, ఆపు. కాంతమ్మా, నువ్వు భాస్కర్ని అపార్థం చేసుకుంటున్నావు. రాత్రి ఏం జరిగిందో తెలుసుకుంటే మీరంతా బాధపడతారు. శేషమాంబ గారు, దయచేసి మమ్మల్ని వదిలేయండి. వాడి పేరు వినాలంటేనే ఒళ్ళంతా కంపరవెక్కిపోతుంది. రావే నీలు. బామ్మగారు, ఏటండి అందరు నన్ను ఇలా తిడుతున్నారు? అది నీకు చెప్పినా అర్థం కాదులే భాస్కర్. మెల్లగా వాళ్లే అర్థం చేసుకుంటారు. నువ్వు కూర్చో. ఆయ్ వచ్చేస్తుందా? అనియా ఎలాగంద్రా? ఒళ్ళంతా కాస్త నొప్పికుందా? అవును గాని మీ వద్ద నెల తప్పిందంట కదే? అవునరా. ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్పడం ఏంటే? మీ వద్దే చెప్పింది. ఇదే ఊర్లో ఉంటే సీటు ఊరంతా పంచిటోండి. ఏం చేస్తానరా, అంత మన తలరాత. వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటున్నారా? ఏమని? ఏటే రాత్రి నేను అంబర్కొచ్చిన కడుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదన్నానా? అలా ఎందుకన్నానే? అంటే వదినకి నీకు విడాకులు వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు దూరంగా ఉంటున్నారు కదా. దూరంగా ఉండే సమయంలో పిల్లలిట పుడతారని గొడవెట్టుకున్నావు కదరా? అవును, అది నిజమే కదా. ఎరానియా మదిగని పోయిందా ఏంటి? ఇప్పటిదాకా నాకు ఆలోచన రాలేదే. ఇతరం దూరంగా ఉన్నాం కదా, మరి నీలంబర ఎలా నెల తప్పింది? ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అంటే ఇలా మాడుతున్నాను తప్పుకో అనుకోకుండా. రాత్రి ఏమైకతో అన్నాను తెలియదు కానండి, కొన్నాళ్ళకి మాత్రం దూరంగా ఉంటున్నానండి. అలాంటప్పుడు మా ఇద్దరికి పిల్లలు పడతారండి. ఏటే పాలు తాగి ఇద్దరం ఒకటే గదిలో పడుకున్నావా? అవును కదరా అనియా. ఏడమ్మా చాలు ఊరుకో. నువ్వు వచ్చి నిద్ర లేపేసరికి గదిలో ఎవరున్నారే? నేను ఒక్కడనే కదా ఉన్నాను.
మరి నీలాంబరి నా దగ్గర ఎలా ఉంటాయి? అనియా, రాత్రంటే ఆ పశుపతి మైకల్లో పడి మాట్లాడవనుకున్నాను. పట్టిన దయ్యం దిగాక కూడా అదే వాగుడు వాగుతున్నావా? నీకు కొంచెమైనా బుర్ర అనేదే లేదా? మనసు అనేదే లేదా? సిట్టి, నేను మీ వదిన్ని అవమానించట్లేదే. దానికి కడుపు ఎలా వచ్చిందని అడుగుతున్నాను అంతే. రే, దాన్ని అనుమానం అంటారు బావా. రాత్రి మా అక్క క్యారెక్టర్ని అనుమానించావు. మళ్ళీ ఇప్పుడు అదే కోత కోస్తున్నావు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. బావా, అనితో నేను మాట్లాడతాను బావా. నువ్వేం మాట్లాడతావో నాకు తెలియదు చిట్టమ్మా. రెండోసారి మీ అన్నయ్య గనక మా అక్క క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడాడో నాలో ఇంకో రవిచంద్రని చూస్తారు. బావా బావా టిఫిన్ ఎడతాను. అక్కర్లేదు, మీ మాటలతో నా కడుపు నిండిపోయింది. అయినా మీరు వడ్డించింది నేను తిన్నాను. అమ్మా అమ్మా అమ్మా, ఏంటన్నా? ఆకలిగా ఉంది, టిఫిన్ పెట్టు. కూర్చో. చూసావే, నా కొడుకు నా వైపు రావడానికి ఇన్నాళ్లు పట్టింది. ఇంక నీ వైపు పొరపాటును కూడా వాణ్ణి తిరగనివ్వను. బావా, మా అన్నయ్య అన్న మాటలకి నన్ను శత్రువులో చూస్తున్నావా? మరి వాళ్ళక్కని పట్టుకొని అన్నన్ని మాటలంటుంటే ఏ తమ్ముడు మాత్రం ఊరుకుంటాడు? ఇప్పుడు ఏటైందని ఇద్దరం దూరంగా ఉన్నమాట నిజమే కదా. అలాంటి కాలంలో కడిపోతే ఎవడు మాత్రం అడగడో. ఇప్పుడు మా సిట్టి మా బావ దూరంగా ఉంటున్నారు. మా సిట్టమ్మ కడుపు వచ్చింది అనుకోండి, ఆయన అడగడా? రే అనియా, నువ్వు నోరు మూతావా? నువ్వు ఆగు చిట్టమ్మా. ఏమన్నావు బావా? చిట్టమ్మకి కడుపు వస్తే నేను అడగనా అన్నావా? 100% నేను అడగను బావా. ఎందుకో తెలుసా? తన మీద నాకున్న నమ్మకం, ఆ నమ్మకం నీకు మా అక్క మీద లేదు. అందుకే పిచ్చి వాగుడు వాగాం. పోండ్రా, బుర్ర తక్కువ వదలరా. మీకు చెప్పినా చూడండి, నాకు బుద్ధి లేదు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చిచ్చి, రే అనియా, ఆగరా. ఏటే ఆగేదే? ఈడాకుల పేరుతో ఇద్దరిని ఎడదీసింది ఇళ్ళు. ఇప్పుడు కడుపు వస్తేనేమో అడగకూడదంట. నేనే కాదు, ప్రపంచంలో ఏ మొగాడైనా ఇదే ప్రశ్న అడుగుతాడు. విన్నావుగా మీ అన్నయ్య మాటలు. ఇప్పుడేమంటావు? ఇన్ని మాటలు అంటున్నా సిగ్గు లేకుండా ఇంకా మీ వెనకాలే పడి తిరగమంటావా? అది కాదు బావా. సారీ చిట్టమ్మా, జరిగిన దాంట్లో నీ తప్పే ఉండకపోవచ్చు. నువ్వు చేసిన తప్పల్లా ఆ కుటుంబంలో పుట్టడమే. అచ్చో, బావా. బాధపడకు చిట్టమ్మా. ఇవాళ్ళున్న కోపం రేపుండదు కదా. వాడే నిజం తెలుసుకుంటాడులే. రే అనియా, ఏంట్రా ఇదంతా? రాత్రంటే దయ్యం పట్టింది కాబట్టి అలా మాట్లాడమనుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతావేట్రా? అనియా, అనియా, తాయితీద్రా. పీకి
పడేసా. అనియా అవునే, నన్ను ఆపే దమ్ము ఎవరికుంది? ఎవరికుంది? ఇచ్చి బాబోయ్, తలనొప్పి. ఈ తాయితేటి మనకి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు కదా. ఈ లేటి నన్ను అడగకుండా తాతి కట్టేశారు. తీసిపెడ. అంటే ఈ తాయెత్తు తీసేయడం వల్లే అన్నీ ఇలా మాట్లాడా? అనియా ఎటెళ్ళిపోయాడు? అనియా అనియా ఏటే తాయెత్తు తెచ్చావా? పడే పడే. నా పాను పైన పడాను. వదులు వద్దు వదులు వద్దంటున్నానా? వదులు వదులు వద్దన్నానా? వదులు. అనియా 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 పద అనియా. ఆ భాస్కర్ గాడు నిన్ను అనుమానించి అవమానించినందుకు ఒకవైపు బాధగా ఉన్నా, ఒకవైపు నా కొడుకు ఆ చిట్టమ్మకి దూరం అవుతూ ఉండడం రోజు రోజుకి పెరుగుతుందే. ఛీ, నువ్వసలు తల్లివేనా? ఆ చిట్టమ్మ రవిచంద్ర ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. చిలక గోరింకల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అలాంటిది భాస్కర్ గాడు వాగిన వేదవాగుడు వల్ల వాళ్ళిద్దరూ దూరం అవుతుంటే తల్లిగా అత్తగా బాధపడాల్సింది పోయి సంతోషంగా ఫీల్ అవుతావా? అసలు నువ్వు ఇలాంటి పాపాలు చేయబట్టేనే అవి శాపాలుగా మారి నీ కూతురు మెడకు చుట్టుకున్నాయి. నీలాంబరి, అక్క, నీలాంబర్ సంగతి నీకు తెలిసిందే కదా. అది ఎప్పుడేం మాట్లాడుతో దానికే తెలీదు. అబ్బో, నువ్వెప్పుడేం మాట్లాడతావో నీకు తెలుసా? నాకెందుకు తెలీదు? అయితే ఒక 2 రోజుల తర్వాత ఇదే టైంకి ఏం మాట్లాడతావో చెప్పు. ఏం మాట్లాడుతున్నావే? మరి ఎప్పుడేం మాట్లాడతావో నీకు తెలుసన్నావు కదా, తెలిస్తే చెప్పు. 2 రోజుల తర్వాత ఇదే టైంకి ఏం మాట్లాడతావో చెప్పు. నాకు తెలీదే. అయితే నోరు మూసుకొనుండు. చూసావక్క, నీలాంబరి ఎంత మాట అందో. దాని సంగతి తెలుసు కదా, వదిలే. అక్క, ఆ ట్రస్ట్ వాళ్ళు వచ్చారే. విషయం అర్థమైంది. నువ్వు వెళ్ళి లతం తీసుకొనిరా. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం. ఏంటి, ఆస్తులు మొత్తం చిట్టమ్మ పేరు మీద రాయడానికి వచ్చారన్నమాట? అవునండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఆ ఆస్తులేవో వైష్ణవదేవి పేరు మీద రాసేస్తే మా బాధ్యత తీరిపోతుంది. ఆస్తులు మొత్తం ఆ చిట్టమ్మ పేరు మీద రాస్తే నేనేం చెయ్యాలరా? రోడ్డు మీద ముష్టెత్తుకోవాలా? న్యాయబద్ధంగా లతకు కూడా సగం ఆస్తి రావాలి. ఆ ఆస్తి మొత్తం నేనే కొట్టేయాలి. అలా జరగాలంటే ఆస్తి మొత్తం చిట్టమ్మ పేరు మీదకి అస్సలు మారకూడదు. వస్తా కాంతమ్మ గారు. ఒక్క నిమిషం. ఏంటండి,
మరీ అంత అమాయకులని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నారండి? మరి లేకపోతే కాలు కింద పుట్టుమచ్చుందనో, పుట్టలో పాము పాలు తాగిందనో ఆ చిట్టెమ్మని వైష్ణవిదేవిగా నమ్మేస్తారా? అంటే నమ్మాలి కదండి. ఆహ్, ఎలా నమ్ముతారండి? ఇప్పుడు మా ఇంట్లో ఒక పని మనిషి ఉంది. ఆ అమ్మాయి ఎళ్ళి పుట్టలో ఉన్న పాముకి పాలు పెడితే ఆ పాము తాగుతుందనుకోండి, అప్పుడు ఆ అమ్మాయి కూడా వైష్ణవిదేవి అయిపోతుందా? ఏమండి, వైష్ణవిదేవి అవుద్దో లేదో నాకు తెలియదు గానీ జమీందారీ వారసురాలు మాత్రం అయిపోతుందండి. ఏంటి, నిజమా? కామెడీలు చేస్తున్నారా? అదేంటి కాంతమ్మ గారు అలా మాట్లాడుతున్నారు? మరి లేకపోతే జమీందారు గారి బిడ్డలైతేనే కదా ఆ పుట్టలో పాము పాలు తాగాలి. అడ్డమైన వాళ్ళు పాలు పెడితే తాగిందనుకోండి, అప్పుడు ఆ పావుకి మహత్యం ఉన్నట్టా లేనట్టా? కన్ఫర్మ్ గా లేనట్టే కదా? కాంతమ్మ గారు రమ్మన్నారంట. నీతో ఒక చిన్న పని పడిందే, అందుకే రమ్మన్నాను. చూడండి సార్, ఈ అమ్మాయి పేరు లత, మా ఇంటి పని మనిషి. ఒరేయ్, పాలు తెచ్చావా? ఈ పాలు ఆ రోజు చిట్టమ్మ ఆ చెట్టు నుంచి తీసిన పాలే. కాసిన్ని మిగిల్తే దేవుడి దగ్గర పెట్టారు, అవే తెమ్మని చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? చిట్టమ్మే వారసురాలు అవునో కాదో తేలుద్దామని. లత, ఆ పాలు తీసుకెళ్ళి ఆ పుట్ట దగ్గర పెట్టు. అమ్మగారు, నేనా ఇంటి వారసురాల్ని కాదు కదండి. పొరపాటున పాము నన్ను కాటేస్తే? నువ్వు చావవు కాని ఆ పాలు మాత్రం అక్కడ పెట్టు.